వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా నేను మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాను. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే 18 నెలల కాలంలో జరిగిన ప్రతి అంశాన్ని గనక మీరు కాస్త లోతుగా వెళ్ళి వాస్తవం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు లేవు కదా, ఇప్పుడే ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఎందుకంటే ఇక్కడ ప్రశ్నించడమే నేరంగా మారిపోతుందా, లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదా, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదా, ఒక మనిషికి తమ యొక్క హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే మనం మాట్లాడకపోతే ఎలా అనేది ఈరోజు నేను ప్రధానంగా కూడా చర్చించబోతున్నాను. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ వీక్షకులు అందరికీ చెప్తున్నాను, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకు అంటే చాలా విలువైనది. నేను ఇప్పటి వరకు చాలా వరకు ప్రతి అంశాన్ని కూడా లోతుగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేశా. కొన్ని సందర్భాలలో నేతలు మాట్లాడిన తీరు కానీ వాళ్ళు వ్యవహరించిన భాషకు అనుగుణంగానే తెలంగాణలో సమాధానం చెప్పాల్సి వచ్చింది తప్ప మరే వ్యక్తిగతంగానో మరే కారణాలు అయితే లేవు. ఇంకొక విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా జర్నలిస్ట్ రంజిత్, వైఆర్టీవీ రంజిత్ నడుపుతున్నాడు. వైఆర్టీవీ రంజిత్ అనే వ్యక్తి మీద పోలీస్, నాన్ పోలీస్ అంటే ప్రభుత్వ శాఖలలో పనిచేసే వ్యవస్థకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ అయినా, ఎస్ఓటీ అయినా, ఇంకెవరైనా దాంతోపాటు వ్యవస్థలో పనిచేయని వ్యక్తులు, ఐ డోంట్ నో వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు. సో వీళ్ళందరూ ఎందుకు నా కోసం సెర్చ్ చేస్తున్నారు? నేను ఆవాసం ఉండే స్థలాలలో గతంలో అక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఏమున్నది? నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, గతంలో అరెస్ట్ అయినప్పుడు నా అడ్రస్ మొత్తం ఉంటుంది కదా సిసిఎస్లో, 9908572666 అనే నెంబర్ మీ చేతిలో ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అది మధ్యాహ్నం పూట 2:30 వచ్చి అడగాల్సిన అవసరం ఉంది. దానితో పాటుగా మళ్ళీ మేము వచ్చినట్టు చెప్పకూడదు అని వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం మీకెక్కడి? రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ భారత రాజ్యాంగంలో ఇక్కడి వ్యవస్థల మీద ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాజ్యాంగాన్ని లోబడే మనం పనిచేస్తాం. రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే అది ప్రమాదం. ఏ వ్యక్తి యొక్క మనోభావాలు కించపరచలే, ఏ వ్యక్తిని అకారణంగా నేను దూషించలే. పేపర్లో వచ్చిన వార్త చదివా, దానికి సంబంధించిన విశ్లేషణ చేస్తా, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఇట్లుందని చెప్పా. అలా అని ప్రభుత్వాన్ని నిత్యం వేధింపే, ప్రభుత్వానికి సంబంధించి నిత్యం వ్యతిరేక వార్తలు కాదే. మీరు తప్పు చేస్తున్నారు, ఆ తప్పును పూర్తి స్థాయిలో సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రాక ఒక్క అవకాశం వచ్చింది, అందులో 10 సంవత్సరాల కాలం పాటు తర్వాత వచ్చిన అవకాశం. అతి చిన్న వయసులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి వారి యొక్క ముఖ్యమంత్రి పదవి కానీ లేదా పరిపాలన వ్యవస్థ కానీ చాలా బలంగా పటిష్టంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? అధికారంలోకి తీసుకొచ్చిన రంజిత్ వెంటనే వేటాడదామంటే ఏంది, మారణ హోమం ఏమైనా చేద్దామనుకుంటున్నారా? లేదా బట్టగాల్సి మీదేసే మరో కార్యక్రమం కూడా మీరు శ్రీకారం చుట్టినట్టుగా నాకు అందిన వార్త. చాలా మనోవేదనకు గురైన. సరే, పోలీసు వ్యవస్థ వచ్చిందంటే ఓకే, మరి పోలీసులు కాకుండా మరే ఇతర వ్యక్తులు వస్తే మారణాయుధాన్ని ఉపయోగించవచ్చా వ్యక్తిగత రక్షణ కోసం, నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం నేను చేసిన అని చెప్పొచ్చా? మూడో అంశం ఇక్కడ ప్రధానంగా కూడా మొదటి 3 అంశాలు నేను చెప్తా, చాలా క్లారిటీగా చెప్పాలి ఈరోజు. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా నేను చెప్పకపోతే నాకు పూర్తి స్థాయిలో కూడా వేదన అనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి. ఇది వైఆర్టీవీ, పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి మీరే చూడరు. వైఆర్టీవీ తెలుగు యార రంజిత్ ఛానల్, ఓకే, క్లియర్ కట్గా చెప్తున్నా. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో రకరకాల దుష్ప్రచారాలు అనేది జరుగుతున్నాయి. నేను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, దాంట్లో క్లియర్ కట్, మీకు డౌట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. దాంతో తర్వాత పరిణామాలు ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఒకటి. ఇంకోటి రెండో అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రం రావడానికి నా వంతుగా పాటుపడి పోరాటం చేసిన వ్యక్తులం. ఇక జర్నలిజంలో అనేక శాటిలైట్ సంస్థలలో పనిచేసిన వ్యక్తి, అనేక సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తిని. నేను ఎక్కడా ఇంట్లో కూర్చొని మాట్లాడే వ్యక్తిని కాదు. సరే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. సరే, వాళ్ళ తప్పొప్పులను పూర్తి స్థాయిలో కూడా వివరించి విస్తారకేసి వడ్డీ వారించి చెప్పే ప్రయత్నం అయితే చేసిన. సరే, రేవంత్ రెడ్డిని చాలా ఆశించిన, ఎంతలా ఆశించిన అంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఒక మాటలో నేను చెప్పాలంటే రేవంత్ రెడ్డి గురించి కేసీఆర్ను మరిపించి
మరో వైఎస్ రాజశేఖర రెడ్డిని తలపించే విధంగా పరిపాలన ఉండబోతుందేమోనని నేను ఆశించిన. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు, ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఒకే విడతలో రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, దాంతోపాటు మహిళలకు 2500 కానీ, మహిళలకు స్కూటీలు కానీ, దాంతోపాటు హోమ్ మినిస్టర్గా మహిళా మంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి మహిళా మంత్రి కానీ, దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ప్రతిరోజు కూడా గంటకు పైగా 2 గంటలకు పైగా ప్రజా సమస్యలు వినే వ్యక్తిగా ఉంటాడు అని నేను అనుకున్నా. కానీ చాలా బాధేసింది. ఇప్పుడు 2-3 వ్యక్తుల గురించి నేను ప్రధానంగా కూడా మనం మాట్లాడుకుందాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ రాష్ట్రం కోసం మీరు మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్దాం. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఆనాడు 600 మంది విద్యార్థులు అమరవీరులు అయ్యారే. వాళ్ళ ఇంటి కోసమో, వాళ్ళ బంధువుల కోసమో, వాళ్ళ వాడ కోసమో, వాళ్ళ గ్రామం కోసమో, వాళ్ళ మండలం కోసమో, వాళ్ళ నియోజకవర్గం కాదే. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఆనాడు అసూలు బాసారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి? 2001లో తెలంగాణ అనే పదాన్ని హుక్కు సంకల్పంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో పిడికిలు బిగించి ఇక మొదలుపెట్టిండు. సాహసమే ఊపిరి. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం లేదా తన ప్రాణాన్ని విడవడం, ఈ రెండే, అంతకు మించిన మరో అంశం లేదు. అయితే ఈ 2 పరిణామాలలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా మనం మాట్లాడుకుంటే 14 సంవత్సరాల పాటు విపక్షంలో ఉండడం అనేదే ఒక సాహసం. ఎందుకంటే నిత్యం పోలీసులు, వేధింపులు, ఇతరత్ర జరుగుతూనే ఉంటాయి. అది ఒక పరిణామం. సో అన్నింటిని తట్టుకొని ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ 5 ఏళ్ళు ఒక స్వర్ణ యుగంలో పరిపాలన చేసిండు. దాంట్లో ఇంకా కొట్టే తెచ్చే వచ్చే. దాని తర్వాత ఏం జరిగింది? ఇక్కడ ఉండే మేధావి వర్గం, ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు, ఇక్కడ ఉండే కొన్ని వర్గాలు, ఇక్కడ ఉండే కొన్ని తత్వాలను బోధించే బోధకులు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో కలిసి మహాకూటమి పేరుతోని 2018 ఎలక్షన్లో ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తిరస్కరించిన తర్వాత ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ఒక సంకల్పంతో పనిచేశారు. సరే, అది అల్టిమేట్గా ప్రయత్నం సక్సెస్ కాకపోవడంతో జరిగిన పరిణామం ఏంటి? ఇంకా వేరే ఏదైనా చేయాలి. దాంట్లో భాగంగానే 2022-23 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి బలమైన కారణాలను మనం ఒకసారి చర్చించాలి. ఇక్కడ ఉండే మేధావి వర్గం మొత్తం కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు పనిచేసింది. దానితో పాటుగా ఇక్కడ ఉండే చాలా వర్గాలు కూడా ప్రశ్న పేరుతో అస్త్రాలుగా మారి తప్పిదాలను ఎత్తి చూపుతూ దాంతోపాటు ఓ వర్గానికి ప్రాక్టికల్గా కాదు డైరెక్ట్గా సపోర్ట్ చేసింది. సో కొంతమంది కేసులు, కొంతమంది రకరకాలుగా ఎదుర్కొన్నారు, చాలా చిత్రవదపడ్డారు, రకరకాలుగా జరిగిన పరిణామాలను మనం చూసాం. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి బలమైన కారణం నేనే. ఈరోజు బీఆర్ఎస్ ప్రజల్లో ఇంత బలంగా కేవలం 18 నెలల కాలంలో ఉండడానికి మొట్టమొదటిసారిగా వైఆర్టీవీ స్టూడియో నుండే బాపు నువ్వు రావాలనే నినాదం మొదలుపెట్టింది నేనే. ఎందుకు అంటే ప్రజల ఆకాంక్ష కోసం, ప్రజల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు జరుగుతున్న పరిణామాలను ముందే పసిగట్టి చెప్పే ప్రయత్నం చేసిన. సో దీంట్లో నేనేం చేసిన, పేపర్లలో వచ్చిన వార్తలను మాత్రమే నేను విశ్లేషించినా, చదివిన. నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళలేదు, పాదయాత్రలు పెట్టలేదు, బస్సు యాత్రలు పెట్టలేదు, మహిళలకు 2500 ఎందుకు ఇవ్వట్లేదు అంటూ మైకు పట్టుకొని గ్రామాలలో తిరగలేదు, లేదా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తలేరని నిరుద్యోగ యువతకు సంబంధించి యూనివర్సిటీలలో తిరగలేదు, లేదా వృద్ధులకు పింఛన్లు రావట్లేదని వాడవాడల్లా తిరగలేదు. దానితో పాటుగా ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలే, ఇంకో ఏడాది ఉంది. అంటే వీళ్ళిచ్చిన హామీలు మాత్రం 100 రోజులలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు పూర్తి కావాలనేది వీళ్ళ టార్గెట్. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన సమయానికి మించి ఇంకా ఇస్తూనే ఉన్నాం. ప్రశ్న అనేది కొనసాగుతుంది. మొట్టమొదటిసారిగా అకారణంగా నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత మరొక ఎఫ్ఐఆర్ నమోదవుతూ వచ్చింది. ఆ తర్వాత మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదైంది. సో అభద్రతా భావంలో తెలంగాణలో ఉండాలా, లేదా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న ప్రశ్న. మేము ప్రజాక్షేత్రంలో, ప్రజల జీవన పోరాటంలో ఇక్కడ ఉండాలా, మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతున్నదా? అసలు ఏం చేయదలుచుకున్నారు?
ఇప్పటి వరకు విస్తుపోయే నిజం ఏంటంటే మీరెవ్వరు ఊహించని విషయం, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క అంశాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మీద 61 మంది మీద కేసులు అయినట్టుగా నాకు సమాచారం ఉంది. నాట్ ఓన్లీ 1, 2, 3, నేను చెప్తున్నా ఏ 2, 3 కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీఎం, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వీరి ప్రభుత్వంలో ప్రశ్న అనే అస్త్రం ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రశ్నను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తారో, ఎవరైతే ప్రజలకు సంబంధించి ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపుతారో, ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు కరెక్ట్ లేవని చెప్తారో, ఈ ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదని చెప్తారో వాళ్ళ మీద, అంటే ప్రశ్నించే గొంతుకలు అనుకోవచ్చు, లేదా మీ భాషలో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుకోవచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యక్తులు అనుకోవచ్చు. సో ఈ వర్గాలకు సంబంధించి దాదాపుగా నాకున్న సమాచారం 61, ఇప్పటి వరకు ప్రాథమికంగా తెలిసింది 31 మంది. దీంట్లో ఒక్కొక్కరినిగా కూడా అరెస్టు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నినాదం. దాంతోపాటుగా అనేక కేసులు పెట్టాలనేది కూడా వాళ్ళ యొక్క వాదన. ఎలా అంటే ఇప్పుడు వైఆర్టీవీ ఎక్కడ ఉన్నది? హైదరాబాద్లో ఉన్నది. హైదరాబాద్కు సంబంధించి నాంపల్ అయినా, సికింద్రాబాద్ అయినా, హైకోర్టు అయినా, ఏ కోర్టు అయినా ఏం చెప్తుంది, ఇక్కడ జడ్జిలు చాలా పర్ఫెక్ట్ ఉంటారు, వాళ్ళు విలువలతో కూడిన బాధ్యతాయుతమైన పదవిలో ఉంటారు కాబట్టి చాలా వరకు కూడా వాళ్ళు ప్రశ్న అనే అస్త్రంతో ఎవరిని అరెస్ట్ చేసినా న్యాయబద్ధంగా రిలీజ్ చేయడం కానీ ఇతరత్ర చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే ఏ వరంగలో, ఏ నల్గొండనో, ఏ ఆదిలాబాదో, ఏ ఖమ్మమో, లేకపోతే ఇతర జిల్లాలలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తిప్పించడమే పనిగా పెట్టుకున్నారు అనేది మొదట అందిన సమాచారం. అయితే నేనేమంటున్నానంటే ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయం అంట ఇది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అందం. ప్రభుత్వం ఏంది అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరిస్తుంది. ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే నిన్న ఖర్గే మీటింగ్ జరిగిందండి. ఖర్గే మీటింగ్ వల్ల లాభం ఎవరికి? కాంగ్రెస్ పార్టీలు. ఖర్గే మీటింగ్ వల్ల లాభం ఎవరికి ఎక్కువ ప్రయారిటీ వస్తుంది? రాష్ట్ర ముఖ్యమంత్రికి, 5-6 కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎవరైతే ఖర్గేతో ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంది, నిన్న ఖర్గే మీటింగ్ జరిగితే తెలంగాణ రాష్ట్రం ఏమన్నదండి నాకు అర్థం కాదు. ఒకటి ఏది టాస్క్ ఫోర్స్కు సంబంధించిన పోలీసులు జల్లడబడతారు, ఇంకోవైపు సిసిఎస్కు సంబంధించిన పోలీసు వ్యవస్థ జల్లడబడుతుంది. ఎందుకు పడాలి? అవసరం ఏమున్నది? అసలు ఆ మీటింగ్కి రావడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది క్లియర్ కట్, కంప్లీట్గా చెప్తున్న విషయం. సో ఈరోజు ఇంతమందిని అకారణంగా కూడా ఒక ప్రభుత్వ పరిపాలన చేయడానికి, ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ ఎజెండాను, అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను మళ్ళీ చెప్తున్నా, చాలా బాధతో నిజంగా ఈ మాటలు చెప్పాలంటే కూడా నాకు చాలా బాధేస్తుంది. ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ యొక్క సొంత పార్టీ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు పెట్టుకుంటున్న మీటింగ్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు, వాళ్ళకి అవసరం లేదు. 5-6 నిరుద్యోగులు పిలుపునిచ్చిళ్ళు, సరే నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు చూసుకుంటారు, అది సెకండరీ మ్యాటరు. అయితే అది పక్కన పెట్టి ఈరోజు ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఒకటి క్లియర్ కట్గా అయిపోయింది, ఓకేనా? సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీ అలర్ట్, సోషల్ మీడియా వారియర్స్, ప్రశ్నించే గొంతుకలు, జర్నలిస్టులు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అయి ప్రభుత్వం మీద వ్యతిరేకమైన అంటే ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపుతున్న వారందరికీ కూడా చెప్తున్న దాదాపుగా 100 బిలో ఆర్ 100 హై ఏదైనా జరగవచ్చు, కానీ ఎఫ్ఐఆర్లు నమోదై 2-3 నెలలు అవుతుందనేది మొదటి ప్రాథమిక అంచనా నాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం. రైట్, ఇది ఇక్కడితో అయిపోయిందా? నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరి కోసం పనిచేయాలి? తన వ్యక్తి కోసం. అక్కడ ఉంటుంది భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, ఎల్బీ స్టేడియంలో చేసిల్లు కదా, ఏది కుటుంబ పరంగా కానీ లేకపోతే అన్ని వర్గాలకు సంబంధించి ఇతరత్ర సొంత లాభం, నా వాళ్ళు వీ వాళ్ళు సుట్టపొల్లు మన్ను మాశానం అనేది చూసుకోను, ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్తారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే.
సో ఇక్కడ విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన 18 నెలలు పూర్తయిపోయింది. అంటే నియర్ బై 2 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది. దగ్గరలో 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నాం. వీళ్ళు ఏం చెప్పిళ్ళు, కేవలం 100 రోజులలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేరుస్తా అని చెప్పిళ్ళు. ఇది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు సరిపోని విధానం. ఆ మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రానికి సరిపోని బడ్జెట్ అది. సో ఈ 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు అనేది బియాండ్ ప్రాక్టికల్గా సెట్ కావు. ఓకేనా? ఇవి అన్నీ కూడా న్యాచురల్గా మనం కంప్లీట్ చేయాలంటే భారతదేశంలో ఉన్న, అంటే మన ఇండియాలో ఉన్న పూర్తి స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాలు, అంటే ఆల్ స్టేట్స్కు సంబంధించి బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ తీసుకొస్తే తప్ప ఈ మేనిఫెస్టో అనేది కంప్లీట్ కాదండి. సో ఇక్కడ జరిగిన విషయం చాలా స్పష్టం. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అమలు అనేది అసాధ్యం, అనితర సాధ్యం. ఇది ప్రాక్టికల్గా దాంతోపాటు రియాలిటీకి దగ్గర మాత్రం లేదు. ఎందుకంటే బడ్జెట్ చాలా వరకు కావాలి, అది కాదు. ఇక్కడ జరిగిన విషయం ఏంది అయితే, రేవంత్ రెడ్డి గారు మేజర్గా చేసింది హైడ్రాతోని పూర్తి స్థాయిలో కూడా ఆదాయ సమకూరిందా లేదా మూసీతోని భయభ్రాంతులకు గురి చేసిరా, ఇది మనకు సంబంధం లేదు. ఐదరార్ అది పొలిటికల్ వ్యక్తిగతంగా ఎజెండాకు సంబంధించి దాంట్లో భాగంగా ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు విమర్శించిళ్ళు. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు విమర్శించిండు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చాలా స్పష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీ, అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఏమని విమర్శించలు, ఇక్కడ చాలా స్పష్టంగా ఆర్ ట్యాక్స్ అనేది ఉన్నది, యూ ట్యాక్స్ అనేది ఉన్నది, బి ట్యాక్స్ అనేది ఉన్నది, ఇట్లా రకరకాల ట్యాక్స్లు, వ్యక్తిగత ట్యాక్స్లు, అవి ప్రభుత్వానికి సంబంధం లేని ట్యాక్స్లు అంటూ కూడా వాళ్ళు చాలా స్పష్టంగా కూడా చెప్పారు. అది ఒక అంశం. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేజర్గా చేసింది ఏంది, హైడ్రా. అంటే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకున్న అర్ధగుంటనో ఎకరమో లేకపోతే అక్కడ స్థలాలను అమ్ముకొని, లేదా బంగారు ఆభరణాలు, వాళ్ళకు వచ్చిన కట్నాలు, ఇతరత్రను అన్నింటినీ పోగు చేసుకుని హైదరాబాద్లో ఉండడానికి ఒక నివాసం ఉంటే చాలు. ఎందుకంటే ప్రతి మధ్యతరగతి పేద బిడ్డల ఆలోచన, ఆకాంక్ష ఏంది అంటే ఇల్లుంటే చాలు రబై, హైదరాబాద్లో ఎట్లనైనా బతుకుతాం, ఇల్లుంటే చాలు ఎట్లనైనా బ్రతకొచ్చు అనేది ఆలోచన, ఆకాంక్ష. సో దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఆ ఆలోచన మీద అది ఒక ఎమోషన్. అది ఎంత ఎమోషన్ అంటే పేగుబంధం లాంటిది. పేదవాళ్లకు ఇల్లు అనేది అది చిరకాల వాంఛ అండి. చాలా చాలా అది ఎట్లా ఒక మాటలో నేను చెప్పలేను. ఒకరి జీవితకాలం, ఒకరి కష్టార్జితం, వాళ్ళు ఎంతో ఏంది అంటే వేదపడి, ఆయాసపడి, రకరకాల కష్టాలు పడి అన్నింటిని ఓర్చుకొని కట్టుకున్న ఇటుక ఇల్లు, ఆ ఇల్లును కూల్చేస్తేవి. ఇది రాజ్యాంగబద్ధంగా కరెక్టేనా? కాదు. దాని గురించి అడిగినాం కదా. మేము ఇంకేం అడిగినాం, మూసీ పరివాహక ప్రాంతాలలో భయభ్రాంతులకు గురి చేసిండు, ఇది కరెక్టా అని అడిగాను. అంతకుమించి మేము అడగలేదా? సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, జర్నలిస్టుల మీద కేసులు ఎందుకు పెడుతున్నావు అని అడిగాను. ఇది కరెక్టే కదా, దీంట్లో తప్పేముంది? దాంతోపాటు మంత్రులకు, ముఖ్యమంత్రికి సఖ్యత లేదు అని అడిగినాం. దీంట్లో ఏం తప్పుంది? తప్పు లేదు కదా. లేదు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు గ్రూపు వార్ కొనసాగుతుంది అని చెప్పినాం. దీంట్లో తప్పు లేదు కదా. లేదు, ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో మీరు అద్భుతమైన పరిపాలన చేయండి, మీరు అష్టదిగ్బంధనలో ఉన్నారు అని చెప్పినాం. దీంట్లో తప్పు లేదు కదా. ఈ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఇతరత్ర సోషల్ యాక్టివిస్టులు కానీ వాళ్ళు చెప్పిన పదాలను మేము మాట్లాడినాం. దీంట్లో తప్పు లేదు కదా. ప్రభుత్వ విధి విధానాలకు సంబంధించి మీరు కరెక్ట్ చేయమని చెప్పినామే తప్ప మిమ్మల్ని ఎక్కడా కూడా మేము వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. మీరు ఏదైతే మాట్లాడే భాష ఉందో దానికి తెలంగాణ యాసలో మాట్లాడిన తెలంగాణ భాషలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. దాంట్లో తప్పు లేదు కదా. మరి వేధింపులు దేనికోసం? ఇది ఒక క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? నేను మళ్ళీ చెప్తున్నా, చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. నా ఒంటి మీద ఒక ఎంటిక రాలిపోయినా, నా ఒంటికి ఒక గాయమైన ఈ రాష్ట్రంలో ఉన్న యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వందే బాధ్యత. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, చాలా క్లియర్గా చెప్తున్నా, చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. నాకేదన్నా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిదే బాధ్యత. పోలీసులతో వేధిస్తుండు, ఇతరత్ర రకరకాలుగా కూడా వేధింపులు అయితే స్టార్ట్ చేసిళ్ళు. నేను నా మానాన్ని నేను యూజ్ చేసుకుంటున్నా, నా మానాన్ని నేను నా పని చేసుకుంటున్నా. మీ పనులలో ఎక్కడ వేలు పెట్టలే. ఇంకా నా దగ్గర ఉన్న చాలా అంశాలు కూడా కంట్రోల్ ఆల్ డిలీట్ చేసేసినాం. మేమేం చేస్తున్నాం, ప్రభుత్వానికి సంబంధించి తప్పిదాలను మీరు అష్టదిగ్బంధంలో ఉండాల్సింది కాదు, ఒక అర్జునుడిలా, ఒక రాముడిలా పోరాటం చేసి ఏంది పాలన అందించమని చెప్తున్నాం, అంతే కదా. మేము అంతకమించి ఏం చేసినాం? ఈ వేధింపులు దేనికోసం? ఏం చేద్దాం? బట్టగలిసి మీద వేయడానికి ప్రిపేర్ చేసిరండి. ప్రిపేర్ చేస్తే నేను అడిగినా సిల్లిగా అనిపించింది అది నాకు.
వాట్ నాన్ సెన్స్. ఇంత దిగజారుతారా? అరే 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షకు సంబంధించిన ప్రభుత్వం అండి. 119 అసెంబ్లీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిస్తే ఏర్పడిన ప్రభుత్వం అండి. ఎమ్మెల్సీలకు సంబంధించి సపోర్ట్ చేస్తే వచ్చిన మంత్రి పదవులండి. ఎంపీలు ఫైట్ చేస్తే తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారంలో ఉంటుందండి. అలాంటిది సిల్లీ రీజన్స్తో సిల్లీగా బట్టగాల్చి మీదేస్తా అంటే కరెక్ట్ కాదు. నీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఈడే రంజిత్, అంటే వీడే, నేనే నీ ప్రభుత్వాన్ని కూల్చేసేది కూడా నేనే. ఎందుకు అంటే ప్రతిసారి గోక్కొద్దు, గోకిచ్చుకుంటే వేరే తిరుండి. ఇప్పుడు ప్రాణభయం లేదు, సస్తే జావని కనురెప్పగొట్టి లేకపోయే జీవితాలు, గుండెపోటుతోని యాక్సిడెంట్లతోని ఇతరత్ర చాలా మంది చచ్చిపోతారు. దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఈ దేశంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణిస్తే తన బాడీ అంతా బ్లూ కలర్లో మారిపోతే దాన్ని పోస్టుమార్టానికి కూడా చేయకుండా ఆ డెత్ ఇప్పటికీ మిస్టరీగా మారింది. నిజం కాదా? నేను కొన్ని సందర్భాలు మీకు వ్యక్తపరుస్తున్నా. దాంతో పాటుగా అకారణంగా అడవి బాటలో వెళ్ళిన మావోయిస్టులు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల సమస్యల మీద నిరంతరం చేస్తూ ఉంటే బూటకపు ఎన్కౌంటర్లో మరణించింది వాస్తవం కాదా? దాంతో పాటుగా కొంతమందిని వ్యక్తిగతంగా అకారణంగా కొన్ని సమస్యలలో ఇబ్బంది తలెత్తుతుంది అని చాలామందిని లేపేసిన మాట నిజం కాదా? ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఏ వ్యక్తి ఎప్పటి వరకు రాసి పెట్టి ఉంటే అప్పటి వరకే పనిచేస్తాడు. ఆ తర్వాత ఉంటాడా పోతాడా సెకండరీ. కానీ మేమేం చేస్తున్నాం? అంత దుర్మార్గానికి ఒడిగడతలేమే. ప్రభుత్వానికి సంబంధించి అష్టదిగ్బంధంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేయాలి. పని చేస్తే తెలంగాణ ప్రజలు శబాష్ అంటారు అని చెప్తున్నా. కానీ ఇవాళ పొద్దుగాల నుంచి ఏం చేస్తున్నావు? నిన్నటి పొద్దుగాల నుంచి ఏం చేస్తున్నావు? నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఏం చేసినావు? ఏం పని మీకు? ప్రివెంటివ్ అరెస్ట్. కొన్ని పదాలు నేను విన్న పదాలు నా దగ్గర భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగానికి సంబంధించి చదివిన పేపర్లలో ఉన్న ప్రాక్టికల్స్ రియల్ లైఫ్లో లేవండి. నేను రెగ్యులర్గా చెప్తాను. చాలా ఆర్టికల్స్ కానీ ఇతరత్ర ఏం చూసినా కూడా మనం పోలీస్ స్టేషన్లో స్వేచ్ఛగా ఫోన్ తీసుకుపోవచ్చు, వీడియోలు తీయవచ్చు. అది పాసిబుల్ అవుతుందా? అరెస్టు చేసే ముందు నోటీసులు ఇవ్వాలి, అది పాసిబుల్ అవుతుందా? పోనీ అరెస్టు చేసిన తర్వాత మన యొక్క ఫోన్ తీసుకోకూడదు, అది పాసిబుల్ అవుతుందా? పోనీ అరెస్టు చేసే ముందు సమాచారం ఇవ్వాలి, అది పాసిబుల్ అవుతుందా? మీరు చూడండి ప్యాటర్న్ ఎట్లుంది, స్టెప్ బై స్టెప్. అంటే నేనేమంటున్నానంటే మాకు పై అధికారుల నుండి ఒత్తిడి ఉంది, లేకపోతే ఇతరత్ర వ్యక్తుల నుండి ఒత్తిడి ఉంది అంటే ఇది కరెక్టేనా? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే కొంతమంది పోలీసులు వాళ్ళు ఒక వ్యక్తితోని కంప్లైంట్ ఇప్పించేసి వాళ్ళే పూర్తి స్థాయిలో కూడా అరెస్టు చేపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. చరిత్ర ఎప్పుడూ కూడా క్షమించేది ఎవరిని. చరిత్ర చాలా స్పష్టంగా ఉంటుంది. చరిత్ర అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఈరోజు నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు చెప్పినాం. ఆటో డ్రైవర్ల గోసేంది, గురుకులాలలో పిల్లల అవస్థ ఏంది, దాంతోపాటు వైద్యం పరిస్థితి ఏంది, నిరుద్యోగుల పరిస్థితి ఏంది, దాంతోపాటు మహిళలకు సంబంధించి 2500 ఏది, పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలే, రైతు భరోసా ఏమైంది, రైతు బీమా ఏమైంది, ఇవన్నీ నేను అడిగిన. నేను అంతకుమించి ఏం అడగలేదే. మీ ఆస్తులు రాసి అనలే, లేకపోతే నాకు పదవులు ఇవ్వమనలే, లేకపోతే మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాకు ఏమైనా పదవులు కావాలని నేను అడగలేదే. నేనేం అడిగినా ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాలను మీకు చెప్పే ప్రయత్నం నేను చేసిన. మరి ఇంకా ఎందుకు ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయి? ఒక రకంగా చెప్పాలంటే మనం అమ్మాయిలను ఏమనంటే అది వేధింపుల కిందకి వస్తుంది. మరి అబ్బాయిలను వేధిస్తే ఏమంటారో నాకు ఇప్పటివరకు ఆ పదం కూడా తెలియదు. అది నేను కూడా కనుక్కోవాలి. నేను గూగుల్లో కూడా పొద్దుగాల సెర్చ్ చేసిన, ఏం లేదు. సో ఇది దేనికి సంకేతం అంటున్నా? ప్రభుత్వం వైఆర్టీవీకి భయపడుతుందా, లేకపోతే వైఆర్టీవీ రంజిత్కు భయపడుతుందా? ప్రభుత్వం మా విధానాలు ఇక కరెక్ట్ లేవు, మీ పరిపాలన చేయలేం భయ్, అందుకే ఇట్లా చేస్తున్నామనే సంకేతమా? దేనికి సంకేతాలు? ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా? లేదు మేము గిట్లనే చేస్తాం భయ్, గట్లనే జరుగుతుందంటే మీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ప్రకృతి చాలా స్పష్టంగా కూడా అందరికీ సమాధానం చెప్తుంది. కాస్తో కూస్తో లేటుగా నీతి, నిజాయితీ, నిబద్ధత అనేది నిలకడ మీద చాలా స్పష్టంగా తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను వైఆర్టీవీ స్టూడియోలో ఉండే చెప్తున్నా, నేను ప్రజల పక్షాన నిల్చోవడానికి వచ్చిన, జయశంకర్ ఆశయ సాధన కోసం వచ్చిన, 1200 మంది విద్యార్థుల ఆకాంక్ష కోసం వచ్చిన, ఒక జనరేషన్ పూర్తి భవిష్యత్తు కోసం వచ్చిన, అంతేగాని రాజకీయ పదవుల కోసమో ఆర్థిక మూలాల కోసమో ఇతరత్ర నేను రాలే, నాకు సంబంధం లేదు. నేను ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వచ్చిన, ప్రజల యొక్క నినాదం కోసం వచ్చిన. నాకు సంబంధించి వివిధ రకాలుగా ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్లో హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్, ఇవన్నీ కనబడుతున్నాయి.
ఎవరు ఎట్లా సమాధానం చెప్తే, ఎవరు ఎట్లా మెసేజ్ చేస్తే గట్లనే చేస్తాం మేము. కానీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఇబ్బంది సృష్టించకండి, ఇబ్బందులలో పడకండి. ఇప్పుడు వచ్చేది పోలీసులని నాకైతే తెలియదు కదా. నా వ్యక్తిగత ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎంతకైనా తెగబడతాం. నేను చెప్తున్నా కదా, ఇది ఈనాడు వేసే బీజం కాదు. రేపు భవిష్యత్తులో జర్నలిజం వరకే నా జర్నీ అనుకున్నప్పుడు అది రాజకీయంగా మారే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆపడానికి ఏముంటుంది? ఇదే ప్రశ్న, ఇదే సత్వ ఒక పార్టీ కండువా కప్పుకొని మాట్లాడితే ఏం చేయగలుగుతారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసినాం, చాలా ప్రశ్నించినాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా చాలామంది అక్కడ ప్రశ్నించారు సోదరులు. లేదా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇంకా తమిళనాడు, ఇంకా పక్కన పోతే చాలా రాష్ట్రాలలో కూడా ప్రశ్న అనేది అస్త్రంగా మారిపోతుంది. దాని విధి విధానాలు, ఒక ప్రశ్న మన వైపు మిమ్మల్ని ఒక ప్రశ్నతోనే ఏలెత్తితే మాకు మిగతా 4 ఏళ్ళు మాకే చూపెడతాయి. అంటే చాలా స్పష్టంగా ఇందులో ఎంత నిబద్ధత నిజాయితీతోనే మీకు అందించగలుగుతున్నాం అనేది వాస్తవం. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది మీద వాళ్ళకి ఏదైతే ప్రోగా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రంజిత్ సపోర్ట్ చేస్తున్నా, అవును బాజాప్తుగా చేస్తా, నన్ను రక్షించిల్లు, నన్ను కాపాడిల్లు, వాళ్ళ బిడ్డ లెక్క చూసుకున్నారు, నాకు కాపాడినందుకు కృతజ్ఞత. మరి మీరేం తప్పు చేసిల్లు? మీకోసం నేను గొడ్డు సాకిరీ చేసిన, ఒక నయా పైసా కూడా తీసుకోలే. మీకోసం ఒక రకంగా చెప్పాలంటే జీవన్మరణ పోరాటం చేసి మీకు జీవం పోషణం, ప్రశ్నించే గొంతుకలం. మరి ఈరోజు మీరేం చేసిల్లు? మా జీవితాలతోని అకారణంగా టార్చర్ పెడుతూ, వేధిస్తూ, కేసులు పెడుతూ ఏమవుతుంది? దీనివల్ల దానికో పద్ధతి ఉంటుంది, దానికో ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు మీరు చేస్తున్న ఆకృత్యానికి దేనికి సంకేతం? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడగదలుచుకున్నా. మేబీ ఇదే నా చివరి లైవ్ కావచ్చు కూడా, చాలా స్పష్టంగా నేను చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన కానీ ఇక్కడి ప్రాంత యువత తరపున పోరాడడం అనేది నాకు చాలా ఇష్టం. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రజా జీవితంలో ఉండి ప్రజల రక్షణ కోసం చేయాలి. నాకు మీలాగా 1000 కోట్ల సంపాదన లేదు. ఇది దినదిన గండంగా ఇటక పేరుస్తే ఎంతోమంది రక్తం, తమ యొక్క శ్రమ ఉంది ఇందులో. అంతే తప్ప పైసల కోసము లేకపోతే ఇంకెక్కడి కోసం, ఆత్మగౌరవం కోసం పనిచేస్తాను. నేను నా యొక్క ఆత్మగౌరవం కోసం పనిచేస్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎవరో తెలియనప్పుడే కాంగ్రెస్ పార్టీని నా నెత్తి మీద పెట్టుకొని దాన్ని ఏది ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ విజనరీ అప్పట్లో నచ్చి చేసిన. ఇప్పుడు మీరు చేస్తున్న ఆకృత్యాలు నచ్చట్లే. మా ఉద్యమ పార్టీ, మా ప్రాంతీయ పార్టీ మాకు అవసరం. ఎప్పుడున్నా కూడా జాతీయ పార్టీలు అవి వేరే రకంగా మారిపోతాయి. వారి ఆలోచన ధోరణి జాతీయ స్థాయి నుంచే ఆర్డర్స్ రావాలి. ఇక్కడ వాళ్ళ చేతిలో ఏమీ లేదనే క్లారిటీ వచ్చింది. ఇంతమంది తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ తల్లి కన్న బిడ్డలో తెలియదు కానీ ప్రశ్నించే గొంతుకలందరికీ నిజంగా కూడా సెల్యూట్. ఒకరు ఇద్దరు అని చెప్ప, ఆనాడు ప్రశ్నించినా, నేడు ప్రశ్నించినా, రేపు ప్రశ్నించబోతున్న వారందరికీ కూడా సెల్యూట్. ఎందుకంటే ప్రజల పక్షాన నిల్చొని మీరు అహర్నిశలు చేస్తున్న సేవ అద్భుతం. నేను మళ్ళీ చెప్తున్నా, మీ పోరాట పటిమకు మీరు చేస్తున్న స్ఫూర్తికి అమోఘం అని చెప్తున్నా. ఇక రాజకీయ పార్టీల విషయాలకు వస్తే, ఈరోజు మీరు మాట్లాడుకునే శాటిలైట్ అంటే పెద్ద దినపత్రికలు కానీ, పెద్ద ఛానళ్ళు కానీ, ఏ పత్రిక ఏ నీడ వెనకాల నడుస్తుంది, ఏ శాటిలైట్ సంస్థ ఏ గొడుగు కింద నడుస్తుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియదా? అందులో పనిచేసిన మాకు తెలియదా? ఒక లైన్ బరిగీసి ఉంటుంది కదా, ఈ లైన్ దాటద్దు అనేది. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని మనోభావాలు దెబ్బతిన్నా, ఎంత మానసికంగా కృషించినా కూడా, ఇష్టం లేకున్నా కూడా ఆ లైన్ దాటకుండా పనిచేస్తారు కదా. ఈరోజు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉందండి. డిజిటల్ ప్లాట్ఫామ్కు సంబంధించి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఏం చేస్తున్నది? ఒక మార్పు కోసం చేసింది. సరే, మొత్తానికి అల్టిమేట్గా కేసీఆర్ను దించడం అనేది ఒక తప్పు అనేది అందరూ మాట్లాడుకుంటున్న విషయం. కానీ రేపు భవిష్యత్తు పరిస్థితి ఏంది అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇక్కడి తెలంగాణ సంస్కృతి కాదే ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా, ఇంత టార్చర్ పెడుతూ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్యూచర్ ఇన్ తెలంగాణ ఏం చెప్పదలుచుకున్నారు? వచ్చే జనరేషన్కు మీరు ఏం చెప్తారు? వచ్చే భవిష్యత్తుకు మీరు ఏం చెప్తారు? ప్రభుత్వం అంటే ప్రజలకు అనుగుణంగా, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల రక్షణ కోసం, ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల జీవితాలను, తలరాతలను మార్చే విధంగా ప్రభుత్వం పనిచేయాలి తప్ప ఇంకా పేదవాడు పేదగానే మిగిలిపోవాలి,
తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉద్యోగం లేక, ఇంకా నిరుద్యోగిగా మారిపోయి అక్కడే కన్నీళ్లతోని అక్కడే ఉండిపోవాలా? మీరు మాత్రం వేల కోట్ల రూపాయలకు అధిపతిగా మారిపోయి రాజకీయాన్ని శాసించవచ్చు, కానీ మా పేదవాడు మా గుడిసె దాటకూడదా? మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు సంబంధించి, మా అగ్రవర్ణ పేదలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉండాల్సిందేనా? ఇది ప్రశ్నించినందుక తప్పు. వ్యక్తిగతంగా బట్టగాల్చి మీదేయడం, రకరకాలుగా ప్రయత్నాలు చేయడం ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? ఒక రకంగా మనం మాట్లాడుకుంటే పోలీస్ వ్యవస్థ అనేది భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కదా. రాజకీయ వ్యవస్థ కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏ రోజైతే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిలో అప్పుడు మీరు ప్రమాణం చేసిన మీ యొక్క మనస్సాక్షే కానీ, భారత రాజ్యాంగమే కానీ, ఇతరత్ర దేని మీద ప్రమాణం చేసిరో దానికి కట్టుబడి ఉండాలి కదా. మీ అధికారాన్ని కాపాడుకోవడం కోసం, మీ యొక్క రాజ్యాన్ని పరిపాలించుకోవడం కోసం మీ ఇష్టానుసారంగా రాజ్యంలో పోరాటం చేస్తే, రాజు ఇష్టానుసారంగా వేధిస్తే ఎట్లా? నేను అడుగుతున్న ఈరోజు ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎస్, ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి పార్టీ ఉంది. తెలంగాణ ప్రజల పక్షాన అద్భుతమైన పోరాటం చేస్తుంది. తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. మరి భారతీయ జనతా పార్టీకి ఏమైంది? సిపిఐ కానీ, సిపిఐ ఎంఎల్ కానీ ఏమైంది? తెలంగాణ జనసమితికి ఏమైంది? తెలంగాణ తెలుగుదేశం అని చెప్తారు కదా, ఆంధ్ర పెత్తందారికి సంబంధించిన పార్టీ ఏమైంది? జనసేన అంటారు కదా, ఏమైంది? ఈరోజు తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయండి. పార్టీలన్నీ ప్రజల కోసం పనిచేస్తున్నాయా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా రాజకీయం వాళ్ళ అధికారంలోకి రావడం కోసం పనిచేస్తున్నారా? అధికారం వచ్చిన తర్వాత మేమేం చేసినా అది చెల్తాహే అంటారా? అంటే ఈరోజు కేవలం జర్నలిస్టులు చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నది కదా. సో మొత్తానికి నేను చెప్పేది ఒకటే క్లియర్ కట్గా ఫైనల్గా, వైఆర్టీవీ రంజిత్ ఉగ్రవాది కాదు, దేశద్రోహి కాదు, ఏది కాదు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల కోసం, ఈ 4 కోట్ల మంది ప్రజల కోసం ఎంత దూరమైనా ఎంతకైనా తెగించి పోరాటం చేసే తెగువనాది. ఉంటే ఉంటా, పోతే పోతా, ప్రజల కోసమే నిత్యం. ఇది క్లియర్ కట్టు. ఎవరికో బానిస బతుకులు బతికేది కాదు. ఎవరికో పూర్తి స్థాయిలో కూడా మోచేతులకు బానిస చేసే తత్వం కాదు. ఆత్మగౌరవం కోసం బతుకుతాం. మా ఆత్మగౌరవమే దెబ్బతింటే అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోడీ, ఈ దేశానికి రాష్ట్రపతి, ఎవరినైనా ఓడించి అక్కడ అధికారానికి మళ్ళీ మా వాళ్ళని పెట్టుకునే తత్వం ఈ ప్రాంతం నేర్పిన నీతి. ఈ ప్రాంతం ఒకటే చెప్తుంది, ఎక్కడైతే నీతి ఉందో, ఎక్కడైతే నిజాయితీ ఉందో, ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎక్కడైతే హింస జరుగుతుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో అక్కడ పోరాటం చేయమని చెప్తుంది ఈ గడ్డ. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఒక స్పష్టత అది. నేను మళ్ళీ చెప్తున్నా. సో మొత్తానికి పోలీసులకే విజ్ఞతకే వదిలేస్తున్నా. మరి పోలీసులా, నాన్ పోలీసులా, అది మీరే ఎంక్వైరీ చేసుకొని మీ విజ్ఞతకే అరెస్ట్ చేస్తున్నా. మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే నా అడ్రస్ మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ తార్నాకల్నే ఉంటుంది నా ఆఫీసు. మీరు ఇక్కడికే రావచ్చు, 24/7 ఇక్కడే ఉంటా. మీరు ఏ క్షణమైనా రావచ్చు, ఎలాంటి నోటీసులు అయినా ఇవ్వచ్చు, ఏమైనా అరెస్ట్ చేయొచ్చు. కానీ నేనేదో ఉగ్రవాదం లెక్క, నేనేదో ఏది దేశద్రోహి లెక్క మాత్రం చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని కాదు, మీ ఒంటిపై ఉన్న యూనిఫామ్కు నేను విలువిస్తా, గౌరవిస్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఆ ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవిస్తాను. మంత్రులకు కాదు, మంత్రి పదవికి వెన్నగదే తీసుకొస్తే దానికి నేను విలువనిస్తాను. నేను చెప్తున్నా, చట్టం ప్రకారం ఏదైతే ఉందో వాటన్నిటికీ నేను గౌరవిస్తాను. కాదు కూడదు హింసిస్తామంటే మీ కర్మ ప్రతిదానికి కూడా రిఫ్లెక్ట్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నా మాట చాలా స్పష్టం. నేను మళ్ళీ ఏదైతే అంటానో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సరే, ఇక ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను మళ్ళీ చెప్పేది ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇప్పటి వరకు 61 నుంచి 100 లోపు చాలా మంది మీద ఎఫ్ఐఆర్లు అయిపోయినాయి. గత 2 నెలల కాలంలో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసే పరిణామం చోటు చేసుకుంటే ఏం లేదు, మేజర్గా 75 ప్రశ్నలు. దాంట్లో ప్రధానంగా మీ మొబైల్ అడుగుతారు, దాంతోపాటు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు, దాంతోపాటు మీ ఇతరత్ర కూడా అన్నీ కూడా అడిగే ప్రయత్నం అయితే చేస్తారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్యాంగ ఉల్లంఘన కాకుండా రాజ్యాంగానికి లోబడి మీరు ఏదైనా చేయండి. అట్లే కానీ అతిక్రమిస్తా అంటే ఒప్పుకోదు. నా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంత శాంతి స్వరూపులో, ఎంత మంచివారంటే నిజంగా చెప్తున్నా, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనవో నా తెలంగాణ ప్రాంత ప్రజల హృదయం అంత స్వచ్ఛమైనది. అరే, ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటం చేస్తారు ఏ తల్లి కన్నబిడ్డలు వాళ్ళు. కాకతీయ యూనివర్సిటీలో పోరాటం చేస్తారు ఏ తల్లి కన్నబిడ్డలు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కడి నుంచో వచ్చి ప్రశ్నించే గొంతుకలుగా ఛానళ్లు పెట్టి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ప్రశ్నిస్తారు ఏ తల్లి కన్నబిడ్డలు. వీళ్ళందరూ ప్రజల పక్షాన నిల్చుంటారు, ప్రజల కోసం పనిచేస్తారు. అలాంటి వాళ్ళ మీద నిందలు, అపనిందలు, అరెస్టులు, కేసులు, భయభ్రాంతులు ఏమవుతుంది?
రాజ్యం అన్నింటికీ, రాజ్యం చేసే వికృత క్రూడని అన్నింటికీ చూడరు కదా. అదేంది నాగార్జున నటించిన రాజన్న సినిమా ఏమవుతుంది, ఒక్క పాటతో మారిపోతుంది వ్యవస్థ. మీకు నేను చెప్తున్నా, కువసం సినిమా అందులో ఒక్క పాటతో మారిపోయింది, నడవరా చిన్న నడవరా చెల్లె అని. మీకు గతానికి సంబంధించి చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. సో ఇక మీకే వదిలేస్తున్నా నేను, ఈ తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థకే వదిలేస్తున్నా. ఎంక్వైరీలు దేనికో నాకు అర్థం కాదు. నేను ఏ తప్పు చేసినో ఏం కథో నాకు తెలియదు. రావడం, వాళ్ళని బెదిరియడం, వాళ్ళు ఏమున్నదండి, ఎక్కడి నుంచో వస్తారు పాపం వాచ్మెన్లు, పాన్ చేసుకుంటారు, వాళ్ళని బెదిరించడం ఏందండి. చెప్పొద్దు, చెయ్యొద్దు, ఎందుకు చెప్పరు? ఆత్మాభిమానం ఈ తెలంగాణ గడ్డలో మళ్ళీ చెప్తున్నా, ఆత్మగౌరవం దెబ్బతింటే ఎంతకైనా తెగిస్తారు. నేను గతంలో చాలామందిని అడవి బాటే పట్టిన మావోయిస్టులు, అంటే ప్రజా జీవితంలోకి వచ్చిన వ్యక్తులను నేను చాలా సందర్భాలలో ఇంటర్వ్యూలు చేసిన సందర్భాలలో ఏమన్నారు తెలుసా, ఆత్మగౌరవం దెబ్బతిన్నది అన్నారు. మొన్నటికి మొన్న ఇక్కడ ఏది మాది మొలకనూరు అనుకుంటా, బహుశా ఇది వరంగల్కు సంబంధించిన ఒక డాక్టర్ పిల్లగాడు మొన్న ఇది ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆత్మగౌరవం దెబ్బతిన్నది ఆయన. సో మేము చాలా స్పష్టంగా ఉంటాం, ఆత్మగౌరవం దెబ్బతింటే ఎంత దూరమైనా వెళ్ళి పోరాటం చేయగల శక్తి సామర్థ్యాలు బహుశా దేవుడు మా అందరికీ అందించాడు. సో తెలంగాణ ప్రాంత ప్రజలు అనేది ఈ గడ్డ మీద పోరాటం చేయడానికి చాలా స్పష్టంగా ఉన్నారు. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు మారుకోవాలి. మీరు ఏదో సోషల్ మీడియాలో వస్తుంది కదా, సోషల్ మీడియాలో వస్తుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మీరు అద్భుతంగా చేస్తే ఎన్ని విమర్శలు వస్తాయింది, ఏమైతుంది భయ్? లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఉందా? లేదు. కాంగ్రెస్ పార్టీ, నిజమైన కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అడిగినందుకు నిన్న సూసైడ్ చేసుకున్నాడు కదా ములుగు జిల్లాల మిత్రుడు. ఇదే తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రశ్నిస్తే కదా దాడులు జరిగింది. ప్రేమ్ సాగర్ రావు ఏం పాపం చేసిండని నిన్న గేట్ దగ్గర రానియలే, మంత్రి పదవి అడిగితే లేదని చెప్పారు కదా. ఇలా వీటన్నింటికీ సమాధానం చెప్తారా? అడుగుతాం. వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళు చేసిన పనుల కోసం అడుగుతాం. ఈ కాంగ్రెస్లో నిజమైన కాంగ్రెస్కు దెబ్బపడిపోయింది, వలసవాద కాంగ్రెస్ పెత్తనం వెళ్తుంది. ఏది పరాయి పార్టీ నుండి వచ్చిన వాళ్ళు ఎటు తేల్చుకోలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ. రైట్, ఇది నేను చెప్పదలుచుకున్నా, క్లియర్గా చెప్పాలనుకున్నా, చెప్పినా ఇక తెలంగాణ ప్రాంత ప్రజలకే వదిలేస్తున్నా. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసిన విషయాలలో, నాకు అందిన విషయాలలో ప్రతి ఇది కూడా చెప్పిన. నిన్న కూడా నేను చాలా క్లారిటీగా కూడా ఒక వీడియో రిలీజ్ చేసిన. ఎందుకంటే నాకు ఏ సమాచారం అందినా కూడా నేను ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలో ప్రజలకు అందుబాటులో ఉంచడం నాకు అలవాటు. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా, ఇక పోలీస్ అన్నలారా నా అడ్రస్ ఇదే, జర్నలిస్ట్ రంజిత్ విజ్ఞప్తి అని చెప్పిన. ఎందుకంటే మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి. అక్కడి నుంచి మీరు రావడానికి డీజిల్ దండగా, పెట్రోల్ దండగా, మీతో పాటు వెహికల్ డ్రైవరు, మీరు వేరే డ్యూటీ చేసుకుంటే కాస్త ఆ పని, వేరే పనులు ఏమైనా ఉంటే అది పురోగతి చేస్తుంది, నాతోనే వస్తే ఏముంటుంది, నేనే వస్తా అంటున్నాగా. అంతలా ఇబ్బంది పెడితే నేనే వస్తా కదా, ఏముంటుంది ఇక్కడ బతికేది ఏమన్నా శాశ్వతంగా? నేను యార్ రంజిత్ రెడ్డి అనబడి నేను వైఆర్టీవీ పెట్టిన, నేను భూమి మీద శాశ్వతంగా బతకనీకి రాలే కదా. ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఆ పోరాటంలో అయితే ఆకుకూర లేకపోతే తోటకూర ఏదో ఒకటి అయితే అవుతుంది. ఉంటే ఉంటాం, పోతే పోతాం. అది ఫిక్స్ అయ్యే కదా ఇందులోకి వచ్చేది. ఇక మీ ఇష్టం. సరే, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఇక మనం వార్తల్లోకి వెళ్దాం. వార్తలలో చాలా అద్భుతమైన వార్తలు ఈరోజు కొన్ని కనబడ్డాయి. సో వాటన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది చూసిల్లా ఏందన్నా, ఏమన్నారు? ఇట్లయితే కష్టం, మళ్ళా గెలవం, ఈసారి కేసీఆర్ వస్తే పరిస్థితి ఇలా ఉండదు, ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టి బెదిరిస్తే బెదరం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పట్టించుకోం, ఎమ్మెల్యేలకు మల్లికార్జున్ ఖర్గే వార్నింగ్, అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం, 10 ఏళ్లు మనదే అధికారం రేవంత్ రెడ్డి, 90 సీట్లతో మళ్ళీ అధికారం పిసిసి, ఎంకే గౌడ్ ఏంది అట, ఇట్లయితే చాలా కష్టం, గెలవం. ఇదొకటి మల్లికార్జున్ ఖర్గే గారికి తెలిసన్నాడో తెలియకన్నాడో కానీ మంచి మాట చెప్పాడు. నేనేమంటున్నానంటే 2028వ సంవత్సరం, ఇది 2025 డేట్ గుర్తుపెట్టుకోర్రి. ఇవాళ చాలా స్పష్టంగా 5వ తారీఖు 2028వ సంవత్సరంలో ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి అనే పార్టీ ఇంట్లో కూర్చున్నా, బాహుబలి సినిమాలలో బల్లాల దేవుడికి సంబంధించి, బాహుబలికి సంబంధించి బల్లాల దేవుడికి పట్టాభిషేకం జరుగుతుంటే అక్కడ సైనికులందరూ కూడా వాళ్ళ యొక్క ఆయుధాలను ఇట్లా నేల వైపు గొచ్చుతూ ఉంటే రాళ్ళన్నీ కూడా ఎగిరిసి పడతాయి కదా. అదే స్థాయిలో 2028 ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంతే వేగంగా అక్కడ బల్లాల దేవుడికి సంబంధించి ఆ ప్లేస్లో బాహుబలికి సంబంధించి కిరీటం పెడితే ఎట్లుంటుందో
కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాహుబలిగా మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఇది మల్లికార్జున్ ఖర్గే ఏం చేసినా, తపస్సు చేసినా లేకపోతే పూజలు చేసినా ఏం చేసినా కుదరదు. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇది క్లియర్ కట్. ఇది అయిపోయింది. మీరు ఖచ్చితంగా గెలవరు. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందని తెలుసు. భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని మాకు తెలుసు, మీకు తెలుసు. క్లియర్ కట్. ఇక ఈసారి కేసీఆర్ వస్తే పరిస్థితి ఇలా ఉండదు. ఇది చరిత్ర పుటలలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ పదం. 2014 వరకు 2022 వరకు పూర్తి స్థాయిలో మానవత్వం అనే ఒక కోణంలో చాలా సందర్భాలలో తనకు వ్యతిరేకంగా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన, అనేక రకాలుగా మిత్రులే కదా, గతంలో పనిచేశాం కదా, తెలిసిన వాళ్ళే కదా, మన బిడ్డలే కదా అని వదిలేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక 2028లో కర్మ గాలి గనక మీరు ఇప్పుడు చేసిన లీస్ట్ అంతా చిట్టా ఆయన ఓపెన్ చేస్తే దిబ్బిడే రఫా అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, పరిస్థితి మరోలా మారిపోతుంది. ఇక కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2028 నుంచి ఇక శాశ్వతం అన్న ఆశ్చర్యం లేదు. ఆయన ఆ పార్టీ కంటిన్యూ అయినా కూడా ఆశ్చర్యం లేదు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా చాలా పగడ్బందీగా, క్లారిటీగా, క్లియర్గా ఆయన తన యొక్క అస్త్రశస్త్రాలను, ప్రతివ్యూహాలను కూడా సిద్ధం చేసుకున్నాడు. సో ఎట్టి పరిస్థితులలో కూడా ఇది కూడా వాళ్ళ క్లారిటీ వచ్చింది. ఇక ఎమ్మెల్యేలు గ్రూప్ కట్టిస్తే బెదరం. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకైతారండి? ఒక పార్టీ కోసం జెండా ఎందుకు మోస్తావు? నువ్వు ఒక పార్టీ జెండా కోసం జెండా మోసినవంటే ఆ ప్రభుత్వం ఆ పార్టీ అధికారంలోకి రావాలి, ప్రభుత్వంగా నిలబడాలి అని. రెండోది, నువ్వు జెండా మోసినవంటే నువ్వు ఎమ్మెల్యే పదవి నుండి డైరెక్ట్గా మినిస్టర్ కావాలని, లేదా నువ్వు జెండా మోసావంటే కార్పొరేషన్ పదవులు కావాలని, నువ్వు జెండా మోసావి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి. ఇక్కడ ఎమ్మెల్యేలుగా అనేక సందర్భాలలో పనిచేశారు అంటే ఖచ్చితంగా వీళ్ళు మినిస్టర్ కావడానికి పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తున్నారు, గ్రూపులు కడుతున్నారు. అంటే ఊరికే గ్రూపులు కడతారా? వాళ్ళ నియోజకవర్గాలలోకి వచ్చి వేలు పెడతా అంటే వాళ్ళు అక్కడ ప్రభుత్వ భూములను మీరే ఖతం చేస్తూ ఉంటుంది. పోనీ మీరు ఇచ్చిన ప్రభుత్వానికి సంబంధించి నిధులు ఇవ్వమంటే ఇవ్వకపోతే, గ్రూపులు కట్టకపోతే ఏం చేస్తారు? సమాధానం ఉందా? లేదు. ఇక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పట్టించుకోం. ఇష్టారాజ్యంగా వ్యవహరించకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? చేతులు కట్టుకొని శుద్ధపూసలు అంటున్నారా? ఈ రాష్ట్రంలో అకారణంగా కేసులు పెట్టడం ఏంది, అరెస్ట్ చేయడం ఏంది, ప్రజలను ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కేసులు పెట్టడం ఏంది, పోలీసుల బందోబస్తుల మధ్య యూరియా బస్తాలు ఇవ్వడం ఏంది, దాంతోపాటు నిరుద్యోగులను అకారణంగా ఏ తల్లి కన్న బిడ్డలో నాకైతే రగిలిపోతున్నది. నిరుద్యోగులను నిన్న అరెస్టు తీరు చూస్తే చాలా బాధ అనిపించింది. నిన్న మొత్తం ఎస్ఓటి అదేంది చాలామంది పోలీసులు మొత్తం గస్తీ జల్లెడబట్టిలు హైదరాబాద్ను. చాలా బాధ అనిపించింది. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది ఎమ్మెల్యేలకు సంబంధించి వార్నింగ్ ఇచ్చింది కదా, ఇష్టారాజ్యంగా వివరిస్తుంది మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం తీరు మార్చుకోమన్నందుకు కదా మా మీద కేసులు, మీ ప్రభుత్వం మంచిగా ఉండాలని కోరుకున్నందుకు కదా మా మీద కేసులు, మీరు మంచిగా ఉండాలన్నందుకే మమ్మల్ని వేధిస్తున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎమ్మెల్యేలకు మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ ప్రాంత బిడ్డ. తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం ఉంది? పరాయి రాష్ట్రానికి సంబంధించి ఒక వ్యక్తి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా అయినప్పుడు అతని ఆదేశాలు మీరు ఎందుకు పాటిస్తారు? మీ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాలనుకున్నప్పుడు, ఇక్కడి ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉండాలన్నప్పుడు, ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించితే మీరే అధికారంలో ఉంటారు కదా. ఒకరి చేత మాట చెప్పించుకునేందుకు గులాబీ లీడర్ ఏది ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళకు జీ హుజూర్ అనుడు ఎందుకు? మల్లికార్జున్ ఖర్గే ఎందుకు వార్నింగ్ ఇస్తారు? దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఒక్కసారి ఆలోచించు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం. ఇది నిజంగా నేను గుండె మీద చేసుకొని సెల్యూట్ కొడతాను. నా తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ప్రాణాన్ని సైతం లెక్క చేయని రాష్ట్రం నాది. దాంతోపాటు 10 సంవత్సరాలలో అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన రాష్ట్రం నాది. ఇక్కడి యువత తమ హక్కుల కోసం ఎంత దూరమైన పోరాటం చేస్తారని నిరూపించే గడ్డ ఇది. అభివృద్ధి బాటలో అందలం ఎక్కితే హైదరాబాద్ మొత్తం కూడా ప్రపంచానికి ఒక దారి చూపెడుతున్న నగరం ఇది. అందుకు నా హైదరాబాద్ శబాష్ అంటారు. ఈ హైదరాబాద్కు సంబంధించి కాదు, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలైనా ఇక్కడి మట్టి అయినా కూడా అన్ని రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో కూడా చాలా క్లారిటీగా కూడా ఆదర్శంగానే నిలుస్తుంది. ఇక పోతే 10 ఏళ్ళు మనదే అధికారం 90 సీట్లతో. 10 ఏళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారు? 6 గ్యారెంటీలు అమలు చేస్తారా? 13 అంశాలు ఇచ్చారా? 420 హామీలు ఇచ్చారా? పోనీ ఎమ్మెల్యేలు ప్రజలకు అనుకూలంగా పనిచేస్తారా? భూ కబ్జాలు ఏమీ చేయలేదా? దాంతోపాటు ఇప్పటి వరకు 18 స్కాములు జరిగినాయి కదా, ఏ స్కాము జరగలేదనా? లేకపోతే పూర్తి స్థాయిలో మీ మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలలో, ఇలాకాలలో జరుగుతున్న దంద వైఖరి దేనికి సంకేతం? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి అన్ని శాఖలను సమీక్షా సమావేశం చేశారా? జిల్లాలకు సంబంధించి ప్రతి చోట కూడా సమీక్షా సమావేశం చేస్తున్నారా? ఎందుకు అధికారంలోకి వస్తుంది? ఏం చేశారనేది అధికారంలోకి వస్తారు. మళ్ళీ అధికారంలోకి
అధికారంలోకి రావడానికి మీకున్న అర్హత ఏంది? మళ్ళీ మేము అధికారంలో ఉంటామని మీకు చెప్పడానికి ఉన్న సంకేతం ఏంది? మీ దగ్గర ఏ శాస్త్రీయతతో మీరు మళ్ళీ 90 సీట్లు వస్తున్నాయని చెప్తున్నారు? సమాధానం ఉందా? సో కాంగ్రెస్ పార్టీ వద్దు. కాంగ్రెస్ పార్టీ వస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలు చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోరి. ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రాణాలు పోతాయి. సో బైకట్ కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా కదా. అంతకు మించి ఇక్కడ మీరు ఎక్కువగా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇగో ఏది అమ్మా తెలంగాణమా అని పాట పాడుకున్నాం. ఏమని పాట పాడుకున్నాం? తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు పాడినాం. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఇక్కడే మొదటి బలిదానమైంది. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం మొదటిసారి రక్తం అంకురార్పణ జరిగింది ఈ గడ్డ మీదే. జై తెలంగాణ అనే నినాదం పుట్టింది ఈ గడ్డనే. ఆ గడ్డ ఏంది? ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి ఆదర్శవంతంగా మారిపోయి తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతంగా కూడా ప్రతి చోట కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకోవడానికి కారణమైంది, అగ్గిరాజేసింది ఉస్మానియా యూనివర్సిటీ. వీళ్ళు ఏమడుగుతున్నారు? వీళ్ళ గొర్రెలను లెక్క బర్రెలను లెక్క ఎందుకు ఉంచకపోతున్నారు? ఏ తల్లి కన్నా బిడ్డలు వీళ్ళందరూ? వీళ్ళు ఏం చేసిల్లంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అక్కడ చాలా చోట్ల కూడా ఎదురు దెబ్బలు ఎదుర్కొని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అద్భుతమైన ప్రగతి కోసం, జీవితంలో ఎదుగుదల కోసం ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలలో అర్హత సాధించి ఇక్కడికి వచ్చి పీజీలు, ఎంఫీలు, పిహెచ్డీలు చేస్తూ వాళ్ళు ఏమడుగుతున్నారంటే ప్రభుత్వాలకు సంబంధించి అధికారంలోకి వస్తున్నాయి, మా హక్కులను కాలరాస్తున్నాయి, మాకు ఇవ్వాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి అని వాడు అడుగుతున్నందుకు వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా గొర్రెలను తీసుకుపోయినట్టు బర్రెలను తీసుకుపోయినట్టు ఈడ్చుకెళ్తూ వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కదా. వీటికి ఏం సమాధానం చెప్తారు? నిరుద్యోగి ఎందుకు నిర్బంధం అవుతాడు? నిరుద్యోగి అనే వ్యక్తి చదువుకునేది దేనికోసం? ఇక్కడ ఉండే వ్యవస్థలను మార్చడం కోసం. ఇక్కడ వ్యవస్థలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న ఆ ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలలో పనిచేయడం కోసం కదా నిరుద్యోగి పనిచేసేది. మరి ఈ రోజు ఈ నిరుద్యోగిని ఇంత దారుణంగా ఇంత క్రూరంగా ఎందుకు నిర్బంధిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ఏమైనా సమాధానం చెప్తుందా? ఇక్కడి ప్రభుత్వాలు ఏమైనా సమాధానం చెప్తాయా? ఇక్కడి ప్రభుత్వాలకు సంబంధించి ఏమైనా సమాధానం చెప్పగలుగుతుందా? నేను మళ్ళీ అడుగుతున్నా, నిర్బంధం దేనికోసం? ఏం చేశారని నిర్బంధం, ఏం చేయబోతున్నారని నిర్బంధం. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు అడిగితే తప్ప, వాళ్ళు చదువుకు న్యాయం చేయమని అడిగితే తప్ప, వాళ్ళ నోటిఫికేషన్ అడిగితే తప్ప ఏం తప్పు చేశారని నా నిరుద్యోగులను గొర్రెల లెక్క బర్రెల లెక్క గుంజుకెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడ దందాలు చేయలేదే, ఎక్కడ భూ కబ్జాలు చేయలేదే, ఎక్కడ మనీ ఫ్రాడ్ చేయలేదే, ఎక్కడ ఎమ్మెల్యే కొనుగోలు చేయలేదే, ఎక్కడ ఎమ్మెల్సీల కొనుగోలు చేయలేదే, ఎక్కడ ప్రభుత్వ పతనానికి పని చేయలేదే. వాళ్ళు చేసేదేంది? మా యూనివర్సిటీలలో చదివే బిడ్డలకు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఏదైతే వాళ్ళు అడుగుతున్న నోటిఫికేషన్, ఉద్యోగ అవకాశాలు కల్పించమంటున్నారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళి నానా నేను ప్రభుత్వ ఉద్యోగంతోనే తిరిగి వస్తాను అంటే ఈ రోజు మీరు నిరుద్యోగులకు సంబంధించి నిర్బంధం చేస్తే, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తే కనీసం వాళ్ళు ఉద్యోగం చేసే అర్హతను కూడా కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారా? పోలీసులు నిర్బంధం. అదే నిరుద్యోగి నుంచే ఉద్యోగిగా మారారు కదా. ఒకసారి ఆలోచించండి. మానవత్వమైన కోణంలో, మానవీయమైన కోణంలో ఒకసారి ఆలోచించండి. నేనే చెప్తున్నా కదా. ఇగో ఉద్రిక్తంగా మారిన చెలో సెక్రటరీ, హలో నిరుద్యోగి చెలో సెక్రటరియట్ వాళ్ళు ఇచ్చిన నినాదం. హలో నిరుద్యోగి చెలో సెక్రటరియట్ వాళ్ళు ఇచ్చిన నినాదం ఇది. కథం తొక్కిన నిరుద్యోగులు ముట్టడికి యత్నం, పోలీసుల మోహరింపు, అడుగడుగున అరెస్టులు, ఓయిలో విద్యార్థులను ఈడ్చుకెళ్లిన పోలీసులు, నిరుద్యోగుల అరెస్టుపై నేతలు ఆగ్రహం, వెంటనే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ డిమాండ్ చేయాలి. ఎందుకంటే నిరుద్యోగి అనేది తన హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పుడు, తన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు పూర్తి స్థాయిలో కూడా దయచేసి నేను ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళకి ఇచ్చే నోటిఫికేషన్ ఇవ్వండి. మీకేం తొందర, మీకేం కష్టం, మీకేమవుతున్నది? చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎన్ని శాఖలు ఉన్నాయో తెలుసా? ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో తెలుసా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఇంత అన్యాయం. వాళ్ళు ఏమన్నారండి? రాష్ట్ర సచివాలయం ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, దాంతోపాటు జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి యత్నించింది. అప్పటికే భారీగా మోహరించిన పోలీసు బలగాలు ర్యాలీగా వస్తున్న నిరుద్యోగులను అడ్డుకున్నారు. వారిని ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాలలో స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా సెక్రటరియట్ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే డివైఎఫ్ఐ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సెక్రటరియట్ ముట్టడికి కూడా యత్నించారు. దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించిన 4000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని జాబ్ క్యాలెండర్ అమలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు ఏమడిగిల్లండి? ఉద్యోగం దేనికోసం? పొట్టకుడి కోసం. వాళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించాలనుకుంటారు. ప్రభుత్వానికి సంబంధించి సేవలు అందించే దానికి మాత్రమే వాళ్ళు ప్రభుత్వ శాఖలలో పనిచేయాలనుకుంటారు. వాళ్ళని ఎందుకు వేధిస్తున్నారు? సమాధానం లేదు. ఇది అయిపోయిందా?
ఇది అయిపోయింది కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిజీ ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ మేమే గెలుస్తాం. ఎట్లా గెలుస్తారు? నాకు అర్థం కాదు. గడ భారత రాజ్యాంగం ఉంటుంది, అందుకు గడ భారత రాజ్యాంగం ఉంటుంది, టేబుల్ మీద భారత రాజ్యాంగం ఉంటుంది. మళ్ళీ మేమే గెలుస్తాం చెప్పారు కదా. ఏమని చెప్తున్నారు? 100 మంది ఎమ్మెల్యేలు 15 ఎంపీ సీట్లు గెలుస్తాం, 100కు 1 సీటు తగ్గదని ఖర్గేకు హామీ ఇస్తున్నా, అన్ని పథకాలకు ఇందిరమ్మ పేరు పెడుతున్నాం, వద్దంటే బట్టలు ఇప్పి కొడతాం, ఆమె గొప్పతనం చెప్తాం, ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చి రైతులను రాజు చేసినాం, తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారు, మంచి పనులు చేసిన ప్రచారం చేసుకుంటలేం, సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి, కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, అన్ని హామీలు నెరవేరుస్తున్నాం. దీని మీద ప్రమాణం చేయన్న అన్న యనుమల రేవంత్ రెడ్డి గారు. అన్నయ్య దీని మీద ప్రమాణం చేయి. నేను వార్తలన్నీ నిస్వార్థంగా చాలా స్పష్టంగా కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా స్పష్టంగా చెప్తున్నా. నువ్వు ప్రమాణం చేయి, నువ్వు చెప్పిందే ప్రమాణం చేయి, నేను ఎక్కువ చేయమంటలేను. ఇది నా భవిష్యత్తు, ఇది నా లక్ష్యం, ఇది నా ఆకాంక్ష, ఇదే నా జీవితం, ఇదే నా భారత రాజ్యాంగం, నా ప్రాణానికి నా నీడ ఇది. సో దీని మీద నువ్వు ప్రమాణం చేయి. ఏమని చెప్తున్నావు? ఏమని చెప్తున్నావు? ఏంది? అన్ని పథకాలకు ఇంద్రమ్మ పేరు పెడతావు. ఎట్లా పెడతావు? నువ్వు పెట్టు. మా చాకలి ఐలమ్మ పేరు పెట్టు, మా దొడ్డి కొమరయ్య పేరు పెట్టు, మా శ్రీకాంతాచారి పేరు పెట్టు, ఆనాడు పోరాటం చేసిన 1969 ఉద్యమకారుల పేరు పెట్టు, 2001 నుంచి 2014 వరకు పనిచేసిన వాళ్ళ పేరు పెట్టు. మేము శబాష్ అంటాం, సెల్యూట్ చేస్తాం, సూపర్ అంటాం. ఇంద్రమ్మ పేరు ఎట్లా పెడతావు? గొప్పతనం ఏమని చెప్తావు? ఎమర్జెన్సీ టైం గుర్తులేదా? ఎమర్జెన్సీ టైంలో ఏం జరిగింది? 24వ తేదీ జూన్ 24 అనుకుంటా, బహుశా డేట్ అటు ఇటు అయితే కావచ్చు, కానీ 25వ తారీఖు ఏం జరిగింది గుర్తులేదా? ఏమని చెప్తారు గొప్ప? ఇప్పటికే ఏంది? వద్దంటే బట్టలు ఇప్పి కొడతావా? ఇక ఇప్పు, అందరు బట్టలు ఇప్పుర్రి. మా ఎంపీ గారేమో మేము బట్టలు ఇప్పుతాం చూపెడతాం అంటారు, మీరేమో బట్టలు ఇప్పుర్రి. మీకు గిందికే ప్రభుత్వం మేము ఇచ్చినాం కావచ్చు, గిందికే మిమ్మల్ని అధికారంలో ఉంచాలనుకున్నాం కావచ్చు, గిందికే మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉంచినాం కావచ్చు. ఇందుకేనా అన్న? ముఖ్యమంత్రి గారు గిందికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవిలో ఇచ్చిన? ఓ ఎంపీ ఏమో బట్టలు ఇప్పి చూపెడతా అంటారు, మీరేమో బట్టలు ఇప్పి కొడతా అంటారు. ఇది ఎక్కడిదన్నా? మీరు మాట్లాడితే ఒక నీతి, మేము మాట్లాడితే ఒక నీతి, మా మీద కేసులు, మీ మీద మాత్రం ఏం కావద్దు. ఏమన్నంటే భారత రాజ్యాంగం ఏడుంది? నా భారత రాజ్యాంగం ఇల్లో ఉండే పేపర్లు పాపం ఇళ్ళకే పరిమితమైనవి. నిజంగా చెప్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఇప్పుడు పుట్టి ఉంటే నేను రాసిన రాజ్యాంగం రంజిత్ తప్ప ఏంది అంటే ఇంత దారుణంగా దీన్ని ఇట్లా చేస్తారు అనుకోలే అంటాడు. నేను చెప్తున్నా కదా, బట్టలు ఇప్పి కొడతా అన్న మీద ఎఫ్ఐఆర్ లేదు. ప్రజల కోసం పాటుపడితే మాత్రం ఎఫ్ఐఆర్లు, ప్రజల కోసం నిల్చుంటే ఎఫ్ఐఆర్లు, ప్రజల పక్షాన నినాదిస్తే ఎఫ్ఐఆర్లు, ప్రజల కోసం మాట్లాడితే ఎఫ్ఐఆర్లు, ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఎఫ్ఐఆర్లు. ఇది ఎక్కడి రాజ్యాంగం? బట్టలు ఇప్పి కొడతా అని ఒకరు అంటారు, బట్టలు ఇప్పి చూపెడతా అని ఇంకొకరు అంటారు. ఇది ఎక్కడిది? దీనికి ఏమన్నా ఉన్నదా? ఆరంభం అంతం ఏమన్నా ఉన్నదా? ఇదే భాషనా కంటిన్యూ? అరే ఇది ఎక్కడి భాష? ఎవరు చెప్పారు మాకు? 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినావు కదా, ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తారా? నీ మాటే పోని, ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను, ఈ జాబ్ క్యాలెండర్ అయిపోతుంది కదా పంచాయతీ. ఎందుకు నిరుద్యోగులను గొర్రెలను బర్రెలను తీసుకుపోయినట్టు తీసుకుపోతురు? ఏ తల్లి కన్నా బిడ్డలు వాళ్ళు ఉద్యోగం కోసం వచ్చారు, చదువుకున్నారు, అగ్రంగా ఏంది పేద పిల్లలండి, అగ్రవర్ణ పేద బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన బిడ్డలు అందరూ మన వాళ్ళే కదా, మన తెలంగాణ బిడ్డలే కదా. దాంట్లో పంచాయతీ ఏంది? ఇంకొకటి చూర్రి, మంచి పనులు చేసినా ప్రచారం చేసుకుంటున్నాం. ఎస్, మీరు మంచి పనులు చేసిళ్ళు, మస్తు చేసిళ్ళు. ఏం చేసిల్లో తెలుసా? ఫ్రీ బస్సు ఇచ్చి ఆర్టీసీకి నష్టం వాటిల్లు. ఎస్, ఫ్రీ బస్సు అనేది మంచి పథకమే, మహిళలకు ఫ్రీ ఇచ్చేసిళ్ళు. దాంతోపాటు పురుషుల టికెట్ మీద ఎంత పెంచిళ్ళు? పండగ సీజన్లలో టికెట్లు ఎంత పెంచుతున్నారు? మగవాళ్లకు కూర్చోవడానికి సీట్లు ఎక్కన్నాయి, మరి జీతాలు ఎట్లా ఇస్తున్నారు? సరే ఫ్రీ ఇచ్చిరండి, ఆర్టీసీ ఫ్రీ, ఓకే సెల్యూట్ సూపర్ అంట. మరి దానికి ఆదాయం ఎక్కడి నుంచి రావాలి? డ్రైవర్కు జీతం ఎక్కడి నుండి ఇస్తారు? కండక్టర్కు జీతం ఎక్కడ ఇస్తారు? బస్సుకు దానిలో డీజిల్ ఎట్లా పోస్తారు? దాని రిపేర్లు ఎట్లా వేస్తే డిపోకు సంబంధించి ఎట్లా జరుగుతాయో సమాధానం ఏమన్నా ఉన్నదా? లేదు. అయిపోయిందా? సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. ఏం యుద్ధం? ఏది? 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అదేనా? ఈ మధ్యకాలంలో నేను బాగా వింటున్నా, ఏంది ఒక్కొక్కరు ఏది జర్మనీకి సంబంధించిన భవిష్యవాణి చెప్పే వాళ్ళట, దాంతోపాటు కొన్ని సముద్రాలు ఇక ఏంది అంటే 3వ యుగాంతం రాబోతుంది అని కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి కదా. దేని గురించి నాకు తెలియదు. దేని గురించి యుద్ధం ప్రకటించాలి?
అంటే ఇక్కడ ప్రజల మధ్య, ఇక్కడ మనస్తత్వాల మధ్య, ఇక్కడ ఆలోచనల మధ్య ఏం పంచాయతీ పెడదాం అనుకుంటారు? మీ రాజకీయాల కోసం, మీ స్వార్థాల కోసం మా ప్రజల మధ్య ఎలాంటి చిచ్చు రాజేయబోతున్నారు, ఎలాంటి ఇబ్బంది గురి చేయబోతున్నారు? వాట్ నాన్ సెన్స్. తెలంగాణలో ఏం జరుగుతుంది? వాట్స్ గోయింగ్? ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు కానీ ఇక్కడ జరుగుతున్న అన్నీ కూడా ఆలోచిస్తే భయమవుతుంది. నెక్స్ట్, ఇక అన్ని హామీలు నెరవేరుస్తా అన్నారు. ఏమన్నారు అంటే 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకో. ఓ అన్న ఇంటున్నారు అన్న, రైతన్నలు గిట్ల పోయి గట్ల తెచ్చుకో, రుణమాఫీ చేస్తా అన్నాడు. 100 రోజులలో 6 గ్యారెంటీలు ఖతం చేస్తా అన్నారు. ఏమైపోయింది? అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. నా తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ అడుగుతారు, అన్నీ అడుగుతారు, ప్రతి దాన్ని అడుగుతారు. ఇగో కేసీఆర్కి ఏమైంది? ఏం కాలే, ఆరోగ్యంగా ఉన్నాడు. కొంచెం జ్వరం వచ్చింది, కొంచెం జలుబు చేసింది, కొంచెం అయింది, హెల్త్ బాగుండదు. ఆ వయసులో అది న్యాచురల్. అరే మనకే కాళ్ళు నొప్పులు చేయిలు అని ఉరుకుతాం కదా వారానికి ఒకసారి. అలాంటి 70 ఏళ్ళ పైబడిన పెద్ద ఆయన ప్రత్యేకత రాష్ట్రాన్ని తెచ్చిన. ఇగో ఈ చిరునవ్వుని ఎవ్వరు ఆపలేరు, ఈయన ఆనవాళ్ళని ఎవ్వరు పీకేయలేరు. నేను చెప్తున్నా కదా, కల్వకుంట్ల చంద్రశేఖరుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ వెలుగులు విరజిమ్మేలా చేసిండు. 24 గంటల విద్యుత్ ఇచ్చిండు, కాళేశ్వరంతో నీళ్ళు ఇచ్చిండు, దాంతోపాటు KG to ఫ్రీ PG వరకు విద్యనిచ్చిండు, రైతులకు రైతు పెట్టుబడి ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతు రుణమాఫీ ఇచ్చిండు, అన్ని రకాలుగా చేసిండు. ఏం తప్పు చేసిండు? ఇక చూడు, మరో 2 రోజులలో పూర్తి స్థాయిలో ఏంది మీడియా ముందుకు ప్రజలతో మాట్లాడేందుకు సిద్ధమైన గులాబీ అధిపతి. ఆరోగ్య పరిస్థితి నుంచి కోలుకున్న కేసీఆర్ శుక్రవారం ఆసుపత్రిలో కేసీఆర్ సమీక్ష, రైతు సమస్యలు, సాగునీటి సమస్యలపై చర్చ, యూరియా కొరతపై బనకచెర్లపై ఫోకస్ అంటూ కూడా నేను చెప్పిన. ఒక్కసారి కేసీఆర్ ఫోకస్ పెడితే నేను చెప్తున్నా, అది ఎలక పొక్కలనో ఎలక తొర్రలో ఏడ దాక్కున్నా కూడా బయటికి రావాల్సిందే. దాని క్లారిటీగా అధ్యయనించారు. కేసీఆర్ అంటే అల్టిమేట్గా సబ్జెక్ట్, కేసీఆర్ అంటే అల్టిమేట్గా అభివృద్ధి, కేసీఆర్ అంటే ఒక విజనరీ, కేసీఆర్ అంటే ఒక విజన్. నేను మళ్ళీ చెప్తున్నా, వస్తుండురు కథన రంగంలోకి అడుగు పెడితే అది ఎలా ఉంటుందో వేచి చూడండి. కేసీఆర్ బాపు నువ్వే రావాలని చెప్పిన, కల్వకుంట్ల చంద్రశేఖరుణ్ణి రమ్మని చెప్పిన, నేనే చెప్పలే, మీరు చేసుకున్న సర్వేలో కూడా కేసీఆరే వస్తే బాగుండి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుంది అనేది తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు కదా. మరి దాని గురించి సంగతి ఏంది? దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఏం మాట్లాడతారు? నేనే అడుగుతున్నా కదా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ అడుగుతున్నా కదా. కేసీఆర్ ఎవరండి? 4 కోట్ల మంది ప్రజల పేగుబంధం, 4 కోట్ల మంది ప్రజల ఆలోచన, 4 కోట్ల మంది ప్రజల అభివృద్ధి కోసం పనిచేశాడు. తప్పులు జరగవచ్చు, ప్రభుత్వం అన్నాక న్యాచురల్గా తప్పులు జరుగుతాయి. అంత ఘోరమైన తప్పిదాలు ఏం జరగలే. కల్వకుంట్ల చంద్రశేఖరుడి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రభుత్వం రాబోతుంది. 2028 మనదే. అప్పుడు మీరు రెడ్ బుక్కే ఓపెన్ చేస్తారో, పింక్ బుక్కే ఓపెన్ చేస్తారో, ఏది ఓపెన్ చేస్తారో కూడా చూద్దాం. నేను చెప్తున్నా కదా, 2028 తెలంగాణ ప్రాంత ప్రజలది. ఒకసారి ఇక్కడ చూడు, కేటీఆర్ కల్వకుంట్లదా తారక రామారావు ఏమన్నాడు? రేవంత్ మానవత్వం మార్చిండు, సిగాచి పేలుల్లో మృతి చెందిన వారిపై రేవంత్ వివరిస్తున్న తీరు అవమాననీయం, మృతదేహాలను అట్టపెట్టెలలో తరలిస్తుండు, తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలం, వలస కార్మికులు మనుషులు కారా, చనిపోయిన వారికి కనీస గౌరవం లేదా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమంటుండు అంటే కేటీఆర్, మీ అందరికీ కూడా మళ్ళీ కూడా చూడండి, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. కల్వకుంట్ల తారక రామారావు చెప్తున్న విషయం ఏంటి అంటే, మీరు SLBCకి సంబంధించిన ప్రమాదం చూస్తుంది కదా, SLBC ప్రమాదం, దాన్ని ఆది అంతం మూలం నేనే ప్రారంభించినా, నేనే అని చేస్తున్నా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రగల్భాలు పలికిండు చెప్పాడు. కానీ ఎక్కడో నుంచి వచ్చిన వలస కార్మికులు మనకు నీళ్ళు ఇవ్వడం కోసం వాళ్ళ ప్రాణాలు అక్కడ పోతే కనీసం మనల్ని పట్టించుకున్నారా? బయటికి తీసిన దాఖలాలు కూడా లేవు కదా. అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు. ఆ విషయాన్ని అట్లా పెడితే, రెండో విషయం ఏంటంటే, నిన్న సిగాచికి సంబంధించి మొన్న జరిగిన ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్స్కు ₹1,00,000 తక్షణ సాయం, తర్వాత వాళ్ళతో మాట్లాడి ₹1,00,00,000 పరిహారం అన్నారు. అది ఏమైందో ఏం కథనో ఇప్పటివరకు కూడా దిక్కు దివానా లేని పరిస్థితి. నేను ఎందుకు ఈ పదాలు వాడినా అంటే, కనీసం వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. అంటే మానవత్వమైన కోణంలో కొన్ని సందర్భాలలో స్పందించాలి. అదే కేసీఆర్ అక్కడ ఉండి 20 లక్షలు కన్ఫామ్ ఇచ్చేసేరు అంతే, ముచ్చటే చెప్పకుర్రి, ప్రాణం పోతే తీసుకురాలేం, కనీసం వాళ్ళ కుటుంబాలకన్నా భరోసాని ఇద్దామను. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? ఆ సిగాచికి సంబంధించిన ఆ పరిశ్రమల బాయిలర్ పేలుళ్లతో మృతి చెందితే వాళ్ళకు DNA టెస్టులు చేసి మరీ తీసుకెళ్తారు. ఇంకొక ఘోరమైంది అంటే, గింతంత బూడిని తీసుకొని పోయిన పరిస్థితి, ఆ సొక్కాను అదంతా ఐడెంటిఫై చేసి
అంటే ఇదంతా బాధాకరమైన విషయం. మనం కొన్ని సందర్భాలలో రాజకీయ పదవులు లేకపోతే అధికారాన్ని పక్కన పెట్టైనా మానవత్వమైన కోణంలో స్పందించాలి కదా అంటాడు కేటీఆర్. మరి దానికి ఏది, దానికి సమాధానం ఎక్కడా ఒకసారి మీరు ఆలోచించండి. అయితే ఒక మిత్రుడు ఏదో కామెంట్ పెట్టిండట, మా వాళ్ళు మళ్ళా చూపెట్టమంటారు. ఎందుకంటే ప్రతి దానికి సమాధానం మనం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మా మిత్రుడికి కొన్ని తెలియదేమో, ఒకసారి నేను చెప్తా. ఎందుకంటే చాలా సందర్భాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో కొన్ని అన్నీ తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఆయన ఏమన్నాడు అంటే మీ అందరికీ ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వాస్తవ ధోరణి కనబడ్డట్టుగా చూపెట్టాలి కదా. ఇక్కడ ఏమన్నాడు సాయిబాబు ఏమన్నాడు, కేజీ టు పీజీ విద్య నచ్చిందా, ఏమి అబద్ధాలు చెప్తున్నావు భయ్య, అప్పులు కుప్పలు రాష్ట్రానికి చెదలు తొలిసినట్టు తోసేసారు ఎంత చక్కగా అని చెప్పిండు సాయి. నువ్వు అక్కడే ఉండు సాయికి ఇది ఒకసారి చూసావా. మొత్తం బీఆర్ఎస్ పార్టీ హయాంలో 4.17 లక్షల కోట్లు మాత్రమే అయింది. గుర్తుపెట్టుకో, ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక 5 సంవత్సరాలు కాలే. అంటే మీరు మొన్న ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా 20 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు చేసిండు. అంటే 5 ఏళ్ల పరిపాలనలో 6 లక్షల కోట్లు. ఒకవేళ వీళ్ళకు పుసుకుమని అధికారాన్ని ఇస్తే 10 సంవత్సరాల పాటు అంటే 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తారు మీరు. అంటే ఇది నచ్చిందా నీకు? ఎవరు చేసిళ్ళు? 4.17 లక్షల కోట్లు, దీంట్లో 70,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినవే. ఒకసారి ఆలోచించు, 3 లక్షల దాదాపుగా 40-50 కాడికి వస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు, పర్టికులర్గా సంఖ్య ఫిగర్ చెప్తలేను. ఏంది 3 లక్షల పైచిలకు కోట్లు మాత్రమే బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో చేస్తే కేవలం 20 నెలల పాలనలో 2 లక్షల కోట్లు చేసిలు. దీనికి సమాధానం చెప్పు. దీంతో పాటు ఈ 8 ఏళ్లలో 3 రోట్ల జీఎస్టీకి సంబంధించి వీళ్ళకి సంబంధించి బాధుడే బాధతాలు కదా, దీనికి సమాధానం లేదా? సమాధానం ఉండదు. అంటే నేనేమంటున్నానంటే అందుకే నేను సబ్జెక్టు చదివితే బాగుండు. కేజీ టు పీజీ అన్ని చోట్ల సక్సెస్ అయిందా కాలేదో ఒకసారి వెళ్ళి చూద్దాం. కేజీ టు పీజీ అనేది ఎట్లున్నది, గ్రామీణ ప్రాంతాలలో నా దళితవాడ బిడ్డలు కానీ నా సామాజిక వర్గం కానీ మేమంతా మా బిడ్డలమంతా ఎట్లున్నాం అనేది, మా బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, కొన్ని వర్గాలకు మాకు విద్య అనేది ఎంత అది అందని ద్రాక్ష. అప్పుడు ఎట్లా అందిందో ఒకసారి చూడు, పోయి చూస్తే తెలుస్తుంది, అప్పుడే అర్థమవుతుంది. రైట్. దాంతోపాటు నీళ్ళ కొట్లాట, దోచుకుంటూ పోతా అంటే చూస్తూ ఊరుకోం. ఏంది అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, కృష్ణా జలాలైనా, గోదావరి జలాలైనా, ఏ జలాలైనా దోచుకుంటూ పోతామంటే ఎవ్వరు ఊరుకోరు. ఇది తెలంగాణ చాలా వేగంగా స్పందించే గడ్డ, చాలా వేగంగా స్పందించే గడ్డ. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా వేగంగా స్పందించే గడ్డ. నాడైనా నేడైనా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. నీళ్లు దోచుకుపోతా అంటే చూస్తూ ఊరుకోం. 20 ఏళ్ల క్రితమే అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ మంత్రి పదవులకు రాజీనామా చేస్తాం. పదవులను గడ్డిపోచలుగా భావించి వదులుకున్నాం. రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కాపలా ఉంటాం. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దోచుకుంటూ పోతే ఈ తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డ కూడా ఒప్పుకోడు. ఒకటి. రెండోది, నాడైనా నేడైనా ఎప్పుడైనా కూడా ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఈ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం. దానితో పాటు కూడా 20 ఏళ్ల క్రితం అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంఘటనలు కూడా చూసుకోరు. మన తెలంగాణను రాకముందుకు 2014 ముందు మీరు పూర్తి స్థాయిలో చూడండి, 3 పంటలు పండే ఆంధ్రప్రదేశ్, ఒక్క పంటకు దిక్కులేని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పంటలు ఇక్కడ భూములకు. ఇవన్నీ ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పోరాటం అనేది చాలా స్పష్టంగా అయితే జరుగుతుంది. అది ఏమన్నా కానీ ఎట్లయినా కానీ ఖచ్చితంగా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడురి, ఎట్లయినా చూడురి. ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడురి. ఇక్కడ ఒకసారి చూడండి, హైడ్రా. మీ అందరికీ తెలుసు కదా హైడ్రా పంచాయతీ. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మన పేదోళ్ళు కట్టుకున్న ఇల్లులు కూల్చేస్తులు. గంతే ఇక గిదే అవుతుంది. ఇక గిట్లా కూల్చేసుకుంటూ పోతే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది పక్కాది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం మీకెక్కడిది? సర్వే చేయకుండా నిర్మాణాలు ఎట్లా కూల్చివేస్తారు? సచివాలయం, బుద్ధభవన్ బఫర్ జోన్లను తేల్చరా? హైడ్రా అధికారులను ప్రశ్నించిన న్యాయమూర్తి సున్నం చెరువు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఒకసారి చూడండి, హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా 90% హైడ్రా కనుక కూల్చేయాలంటే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. ఇంకా దాంట్లో ముచ్చటే లేదు. ఇప్పటికే హైకోర్టు చాలా ఆగ్రహ జ్వాలను వ్యక్తం చేసింది. హైకోర్టు ఎంతలా అంటే పూర్తి స్థాయిలో కూడా చాలా భయంకరంగా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూసాం.
నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఈ రోజనే కాదు, ఏ రోజుకైనా నా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనేది ఒక ఏంటంటే గుదిబండలా మారిపోతుంది. నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి. ఇక చూడండి, సర్వే చేయకుండా ఎఫ్టీఎఫ్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న సచివాలయం, బుద్ధ భవన్, నెక్లెస్ రోడ్, ప్రసాద్, ఐమాక్స్ మొదలైన వాటికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్ధారించారా అని కూడా అడిగింది. ఇదే తరహాలో కూల్చివేతలు జరుగుతూ పోతే హైదరాబాద్ మహానగరం సగం కూడా ఖాళీ అయిపోతుందని వ్యాఖ్యానించింది. సున్నం చెరువు ప్రాంతంలో నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు, అక్రమ బోర్ల పేరుతో తొలగింపుల చర్యలు, కూల్చివేతలపై గుట్టలు బేగంపేటలోని SIET మారుతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, దాంతోపాటు చాలా మంది పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఈ హైడ్రా కూల్చివేతల మీద సవాళ్లు విసిరిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే హైడ్రా అనేది కొన్ని వర్గాలకు మేలు చేస్తుంది, అన్ని వర్గాలకు మేలు చేయట్లేదు అనే ఒక వాదన కూడా కనబడుతున్న అంశం మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఖతం పెట్టాలి. లేకపోతే మళ్ళీ మనం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇగో ఇక్కడ YRTV ఉన్నది కదా, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోరు. దాంతోపాటు ప్రతి ఒక్కరు లైవ్